హాయ్ ఫ్రెండ్స్, కొన్నేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ద గుడ్ లైఫ్. బెన్నీ డానియల్ రాసిన గుడ్ డేస్ నవల్ ఆధారంగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తూ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. నజీబ్ మొహమ్మద్ పృథ్వీరాజ్ సుకుమార్ ఉపాధి కోసం తన స్నేహితుడు హకీం గోకుల్తో కలిసి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ చేసిన మోసం కారణంగా అనుకున్న ఉద్యోగం దొరక్కపోగా బలవంతంగా గొర్రెల్ని కాయడం కోసం తీసుకెళ్తాడు యజమాని. వెళ్ళిన ఇద్దరిని వేర్వేరు చోట్ల వదిలిపెడతాడు. భాష తెలియక ఎడారి మధ్యలో సరైన తిండి నీళ్లు లేక యజమానుల వేధింపులతో ఎన్నో అవస్థలు పడతాడు నజీబ్. అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు. అతడు ఏం చేశాడు, తనతో పాటు వచ్చిన హకీం కలిశాడా లేదా అనేది చూద్దాం. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల గుడ్ డేస్. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవల ప్రాచుర్యం పొందిన వెంటనే సినిమాగా తీయాలని ఎంతోమంది హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమా కోసం రంగంలో దిగారు. మొత్తంగా 16 ఏళ్ల కల ఈ సినిమా దాదాపు 10 ఏళ్ల పాటు స్క్రిప్ట్ పనుల్ని 6 ఏళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనమే ఎడారిలో చిక్కుకుపోయామా అనిపించే అత్యున్నతమైన విజువల్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్. ఇంటి పక్కనే ఉన్న చెరువులో పనులు చేస్తూ పట్టుపుచ్చుకునే వ్యక్తి తన కుటుంబం కోసం, మంచి భవిష్యత్తు కోసం దేశం కాని దేశం వెళ్తాడు. కనీసం అక్కడ తాగేందుకు కుక్కడి నీటి కోసం ఇబ్బందులు పడే తీరు అందరినీ మనసుల్ని కంచివేస్తుంది. ఇక్కడ మొదలు నజీబ్ పాత్రలో కలిసి ప్రేక్షకుడు ప్రయాణం చేస్తాడు. ఎడారిలో గొర్రెల కాపరిగా జీవితాన్ని ఒకవైపు, ఊళ్ళో కుటుంబంతో కలిసి ఉన్నప్పటికీ జీవితం ఒక మరోవైపు చూపిస్తూ తీర్చిదిద్దాడు దర్శకుడు. ద్వితీయార్థం మొత్తం మనుగడ కోసం సాగే సాహసోపేతమైన పోరాటమే ఈ మూవీ. ఇబ్రాహిం కాద్రి పాత్ర ప్రయాణాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు. ఎడారిలో ప్రయాణం తప్ప మరో అంశం కథలో లేనప్పటికీ మధ్యలో థ్రిల్ పంజాల సన్నివేశాలు మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రథమార్థంలో రాబందుల సన్నివేశాలు, ద్వితీయార్థంలో విషసర్పాలు, ఎండమావులు, ఇసుక తుఫాన్లు నేపథ్యంలో అబ్బురపరుస్తాయి. విజువల్స్కి ప్రాధాన్యత ఇవ్వడం, నిడివి ఎక్కువ కావడం, కథ ఎంతకు ముందుకు సాగకపోవడంతో పాత్రలు పడే బాధలకి అంతా లేదా అనే అభిప్రాయం కలుగుతుంది. పథక సన్నివేశాలు సాదాసీదానే అనిపిస్తాయి. కమర్షియల్ అంగులకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించడం మాత్రం దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన ఈ సినిమాకి ప్రాణం పోస్తుంది. నజీబ్ పాత్రలో ఒదిగిపోయాడు. తన నటనతో ప్రేక్షకుని బాధను అనుభవించేలా చేస్తాడు. ఆయన తెరపై కనిపించిన విధానం, పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ నటించిన తీరు సినిమాకి ప్రధాన ఆకర్షణ. తెలుగులో ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా చాలా బాగుంది. నజీబ్ భార్య సైను పాత్రలో అమలాపాల్ కనిపిస్తారు. గృహిణిగా సహజంగా నటించారు. కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ కూడా చాలా బాగా నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సునీల్ కెమెరా అద్భుతాల్ని సృష్టించింది. ప్రతి ఫేమ్ ఎంతో విలువైనది. కళ్ళార్పకుండా చూడాలనిపించే ఈ చిత్రం ఎడారి అందాల్ని ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో బలం. మొత్తానికి ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సినిమా చూసేయండి. థ్యాంక్ యూ.